Come on, everyone. Laparoscopy surgery to Hyderabad. My eldest brother, of course, he passed away. He has also had a treatment in Mahatma Gandhi Hospital. Evro chepparu ikkada ledani Hyderabad veliponni. Then I told ikkada unnadi manam chuddam chusi kaakapothe veldam. So nenu prajalaku meeku mee relatives ki evarkaina cheppina anni medical services Hyderabad lo Bombay lo evaithe unnayo anni Vizag lo unnai akkada kanna cost takkuve avutundi. ఎందుకంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ దానికున్న కాస్ట్ అవన్నీ యాడ్ చేసుకుంటారు. పైగా అక్కడికి వెళ్ళాక పేషెంట్ అటెండెంట్కి మోరల్ సపోర్ట్ ఉంది. ఎక్కడో హోటల్లో ఎవరో ఇళ్లల్లో ఉంటారు. ఆ బాధలు ఏమీ లేకుండా హైదరాబాద్లో అన్ని సర్వీసులు, అందులో మహాత్మా గాంధీ హాస్పిటల్లో అన్ని సర్వీసులు ఉన్నాయి. వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదు. బట్ ఐ నో ఫ్రమ్ ద పబ్లిక్, నాకు మీ వల్ల మీలాగే తెలిసింది కాబట్టి ఐ రిక్వెస్ట్ టు కన్వే ది మెసేజ్ టు ఆల్ ది పీపుల్. క్యాన్సర్ పదం చాలా చిన్నది, కానీ దాని రూపాలు ఎన్నో ఎన్నో మరెన్నో. ఆంకాలజీలో తలపండిన డాక్టర్స్కి నిత్యం సవాలు విసురుతున్న వైద్యం ఇది నిజం. అయితే ఇది ఒకప్పటి మాట. నేడు ఈ క్యాన్సర్ అనే కొరువు దెయ్యం కప్పగింతలేక సాగబోవు సాగనివ్వం. నేటి సాంకేతిక విప్లవాలు ఫలితంగా ఈ క్యాన్సర్ అనే భూతాన్ని తరిమికొట్టే టెక్నాలజీ, కెమోథెరపీ, రేడియోథెరపీ, బ్రాకీథెరపీ అనే AK-47 పిరంగుల ముందు ఇది నేల కోళ్ళకు తప్పదు, తోక ముడిచి పారిపోక మానదు.
అయితే పంచభూతాలైనటువంటి గాలి, భూమి, నీరు, అగ్ని, ఆకాశం మనల్ని సృష్టించి స్వేచ్ఛగా జీవించే హక్కు కల్పించాయి. కానీ ఆ పంచభూతాలే మనందరినీ క్యాన్సర్ రూపంలో ఊరు తెమ్మన్నది. అవునా? లా 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 నిన్ను మధుశాల రమ్మన్నది. ఈ మధుశాల తోడున్నది. డిస్ట్రిక్ట్ కలెక్టర్ వి శేషాద్రి గారికి మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ నా కొన చూపుతో నిన్ను కవ్వించని, ప్రణయ రాగాలతో నిన్ను మరిపించని, లాలించని నిన్ను తేలించని, లాలించని నిన్ను తేలించని, అనురాగాల రసడోల్ లూగించని లూగించని. అవునా? నిన్ను మధుశాల రమ్మన్నది. ఈ మధుబాల తోడున్నది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. So now I request Mahatma Gandhi Cancer Hospital Managing Director and సో మరి అలాగే అండ్ మరి ఇంకొక డాక్టర్ అయినటువంటి జ్యోతి డోకే గారిని కూడా సాధారణంగా వేది మీద విషయవలసిన కోరుచున్నాం. సో మరి అలాగే డాక్టర్ ప్రవీణ్ గారిని కూడా సాధారణంగా వేది మీద విషయవలసిన కోరుచున్నామండి. సో మరి అండ్ మరి ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు ప్రముఖులు, ముఖ్య అతిథులు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మరి జ్యోతి ప్రజ్వలన మరి కార్యక్రమంతో ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ప్రతి ఒక్కరూ లెగసి నిల్చోవాలండి. జ్యోతి ప్రజ్వలన అనేది భగవత్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ కూడా పిలవగానే వచ్చి ప్రయాసాలకు వచ్చి ఈ విజయానికి ఒక నిజ నిరూపణ చేసినందుకు మీ అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. సో ముఖ్యంగా ఎటువంటి ఆలోచన, ఎటువంటి వేరే ఉద్దేశం లేకుండా ప్రెస్ మీట్కి కానీ మరలా ఈ ప్రోగ్రామ్ని కవర్ చేయడానికి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాని నా పూర్తి అభినందనలను, కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. అలాగనే మా స్టాఫ్కి, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ యాజమాన్యానికి పూర్తి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రత్యేకంగా ఈరోజు ఈ క్యాన్సర్ సర్వైవర్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకున్నాం? మేము ఇన్వైట్ చేసాము, చాలామంది వచ్చారు. అసలు
ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటనేది మీ అందరికీ తెలియజేయడం కోసం ఈ చిన్న ప్రజెంటేషన్ చేశాము. కానీ నేను ఇంగ్లీష్లో ఉన్న తెలుగులో చెప్తాను. అసలు క్యాన్సర్ సర్వైవర్స్ డే అంటే ఏంటంటే, క్యాన్సర్ పేషెంట్స్ ట్రీట్మెంట్ పూర్తయిపోయిన తర్వాత స్ఫూర్తిదాయకమైన, ఉపయోగకరమైన నార్మల్ జీవితాన్ని మళ్ళీ పొందవచ్చు. అలాగనే వాళ్ళకి కానీ, వాళ్ళ ఫ్యామిలీకి కానీ, అలాగే వాళ్ళ డాక్టర్స్కి కానీ వాళ్ళు కృతజ్ఞతలు తెలియజేసుకుని వాళ్ళ జీవితాన్ని మళ్ళీ వాళ్ళు వేడుకగా సెలబ్రేట్ చేసుకోవడం కోసమే ఈ ప్రోగ్రాం అనేది కండక్ట్ చేస్తారు ప్రపంచవ్యాప్తంగా. అలాగనే ఇంత ఎత్తున క్యాన్సర్ సర్వైవర్స్ ప్రోగ్రాం ప్రపంచంలో ఎక్కడా జరగలేదని నా అభిప్రాయం. ఎందుకంటే ఇంటర్నెట్లో సెర్చ్ చేశాను, ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఒక మ్యాక్సిమం 100 మంది పేషెంట్స్ కన్నా ఎక్కడ కూడా ఇప్పటి వరకు జరిగినట్టు ఎక్కడ ఇంటర్నెట్లో కూడా లేదు. సో ఈలోగా ఈరోజు ఆల్మోస్ట్ 700 to 800 పేషెంట్స్ ఇక్కడ చేరారంటే ఇది మా గొప్ప విజయంగాను, మీ అందరూ మాకు ఎంతో స్ఫూర్తి ఇచ్చిన విధంగా నేను భావిస్తున్నాను. సో మేము చేద్దామని అనుకున్న ఉద్దేశం కన్నా మీరందరూ వచ్చి, కలెక్టర్ గారు కూడా తను అంగీకరించి ముఖ్య అతిథిగా వచ్చినందుకు మేము చాలా చాలా ఆనందంగా ఉన్నాము. ఎందుకంటే ఈ ప్రయత్నం అనేది ఒక స్ఫూర్తినివ్వడానికి, క్యాన్సర్ అంటే రోగులు కానీ, రోగ నిర్ధారణ జరిగిన వెంటనే కానీ, ట్రీట్మెంట్ అవుతున్నప్పుడు కానీ, తర్వాత కానీ అరే ఈ క్యాన్సర్ వచ్చిందంటే మనం చనిపోయినట్టే అనేది కాకుండా, అలాగేం కాదు, పూర్తిగా ట్రీట్మెంట్ చేయించుకుంటే పూర్తిగా నయమవి మళ్ళీ మామూలుగా క్యాన్సర్ పేషెంట్ అనే విషయమే మర్చిపోయి వచ్చే పరిస్థితి వస్తుంది అని మీరందరూ ఈ ప్రపంచానికి గొంతెత్తి వెలుగు చాటి చెప్పేందుకు ఈ ప్రోగ్రాం అనేది కండక్ట్ చేస్తున్నాం అనమాట. నేను యాక్చువల్గా ఇంత ఎమోషనల్ కాదు, కానీ మిమ్మల్ని అందరినీ చూసినాక ఈ పేపర్ కూడా చదవకుండా, అంటే టెన్షన్తోనే పేపర్ రాసుకొచ్చాను, కానీ పేపర్ చూడకుండానే చదువుతున్నాను. సో క్యాన్సర్ సర్వైవర్ అంటే ఏంటి అంటే, క్యాన్సర్ విజేత అంటే ఏంటంటే, డెఫినిషన్ ప్రకారం డయాగ్నోస్ అయిన తర్వాత మిగతా జీవితాంతకాలం క్యాన్సర్ సర్వైవర్స్ అంటారు. కానీ మేము ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో అలా అందరినీ పిలవలేదు. క్యాన్సర్ నుండి పూర్తిగా ట్రీట్మెంట్ పూర్తయిపోయి అందరూ బాగా ఉన్న పేషెంట్స్ అందరినీ పిలిచి ఈ వేడుక సెలబ్రేట్ చేస్తున్నాం అనమాట. సో ఇదొక్కటే కాదు, మీలో కూడా చాలా బాధ్యత ఉంది. అలాగని ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ పొంది బాగైన పేషెంట్స్ అందరూ ఈ ప్రోగ్రాంలో, ఇలాంటి ప్రోగ్రామ్స్లో వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళు మీకు క్యాన్సర్ అనగానే చాలా టెన్షన్ పడతారు. వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాళ్ళని చూసుకున్న డాక్టర్లకి, సిబ్బందికి, మీ స్నేహితులకి సమయానికి ఫైనాన్షియల్గా కానీ, పర్సనల్గా కానీ మీకు సలహా ఇచ్చి మీ వెనకే ఉండే మీ స్నేహితులకు కూడా మీరు కృతజ్ఞత చెప్పుకునే అద్భుతమైన అవకాశం. అలాగనే ప్రపంచానికి మేము విజయం సాధించాం క్యాన్సర్ మీద, అలాగనే మీరు కూడా విజయం సాధించవచ్చు, భయపడాల్సిన అవసరం లేదు అని మిగతా పేషెంట్స్కి మీరు ధైర్యాన్ని ఇచ్చే ప్రోగ్రాం. సో మా ప్రార్థన ఏంటంటే, మీరు ఈ ప్రోగ్రాం తర్వాత మీరందరూ వెనక్కి వెళ్ళి క్యాన్సర్ ఎందువల్ల వస్తుంది, ఏ చెడు అలవాటు ఉండడం వల్ల మీకు క్యాన్సర్ వచ్చింది, అలవాటు అందరినీ మానుకోమని చెప్పాలి. ఎలాంటిదంటే పొగాకుకు సంబంధించిన ఉత్పత్తులు వాడటం, శారీరక పరిశుభ్రత లేకపోవటం, స్థూలకాయం ఉండటం, సరి అయిన సమతుల్యమైన ఆహారం తీసుకోకపోవటం, ఇలాంటి ఏదైనా కారణాలు, ఏవైతే కారణాల వల్ల మన ఎవరికైతే క్యాన్సర్ వచ్చిందో అలాంటి వాటన్నిటినీ దూరంగా ఉండమని మనకి సంబంధించిన స్నేహితులకు కానీ, రిలేటివ్స్కి కానీ, మనం అసోసియేట్ చేసే స్నేహితులకు కానీ, కొలీగ్స్కి కానీ మనం చెప్పాలి. ఎవరైనా స్మోక్ చేస్తుంటే, పొగ తాగుతుంటే, పొగాకు సంబంధించిన ఉత్పత్తులు వాడుతుంటే మనం ముందుకెళ్ళి మనం చెప్పాలి, ఇదిగో ఇలాంటి వాడటం వల్ల నాకు వచ్చింది, మీరు అలా చేయకూడదు అని. అలాగనే అర్థవంతమైన, స్ఫూర్తిదాయకమైన జీవితం కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్ వల్ల వస్తుందని మీరు చెప్తే వాళ్ళెవరూ భయపడకుండా ఉంటారు. సో అలాగనే ప్రతిసారి అవకాశం వచ్చిన ప్రతిసారి మీరు దీన్ని, మీ జీవితాన్ని, పునర్జన్మని మళ్ళీ వేడుకగా చేసుకోవాలి. సో తర్వాత ఈ క్యాన్సర్ హాస్పిటల్, సో ఈ క్యాన్సర్ హాస్పిటల్ ఎందుకు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తుందంటే, 1986 నుండి వైజాగ్ క్యాన్సర్ హాస్పిటల్లో పేరుతో ఈ క్యాన్సర్ హాస్పిటల్ ప్రజలకు ట్రీట్మెంట్ చేస్తూ వచ్చింది. అలాగా 2006 వరకు ఒక పాత కొబాల్ట్ మెషిన్తో ట్రీట్మెంట్ చేస్తూ ఒక డే కేర్ ఫెసిలిటీ కింద ఉండే హాస్పిటల్ని యాజమాన్యం మారిన తర్వాత మేము తీసుకొని ఒక 6 పడకల
6 పడకల హాస్పిటల్ని తీసుకొని దాన్ని ఈరోజు 150 పడకల అద్భుతమైన అంతర్జాతీయ శ్రేణిలో ట్రీట్మెంట్ చేస్తూ టెక్నాలజీ కూడా అంతే డెవలప్ చేసి అలాగనే నిష్ణాతులైన డాక్టర్స్ అన్ని ఫీల్డ్స్లో మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, క్రిటికల్ కేర్, క్యాన్సర్ సంబంధించిన ప్రివెన్షన్ దగ్గర నుండి ట్రీట్మెంట్, రీహాబిలిటేషన్ వరకు అన్ని సంబంధమైన సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి మా మిషన్ అన్నమాట. ఈ హాస్పిటల్ వాళ్ళకి ముఖ్య ఉద్దేశం అది. అలాగనే దూర ప్రాంతాలకు వెళ్ళి హైదరాబాద్, చెన్నై, బాంబే వెళ్ళి